దేశ రాజకీయాల్లో మన సౌత్ లీడర్ల డామినేషన్ మామూలుగా లేదు. తాజాగా ఏడీఆర్ రిలీజ్ చేసిన సెన్సేషనల్ రిపోర్ట్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. దేశంలో రిచెస్ట్ సీఎంల లిస్టులో టాప్ 3 ప్లేస్లో మన సౌత్ సీఎంలవే. 1413 కోట్లతో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటాయి. 931 కోట్లతో ఏపీ సీఎం చంద్రబాబు సెకండ్ ప్లేస్లో, 648 కోట్లతో తమిళనాడు సీఎం విజయ్ థర్డ్ ప్లేస్లో ట్రెండ్ సెట్ చేశారు. ఇక క్రిమినల్ కేసుల విషయానికి వస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా 80 కేసులతో టాప్ లిస్టులో నిలిచారు. ఆ తర్వాత సువేందు అధికారి, డీకే, చంద్రబాబు ఉన్నారు. ఓవరాల్ గా 31 మంది సీఎంల టోటల్ ఆస్తుల విలువ 8660 కోట్లుంటాయి. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మాత్రం కేవలం 55 లక్షలతో వెరీ సింపుల్ గా నిలిచారు. మొత్తానికి సీఎంల జాతకాల్ని బయటపెట్టిన ఈ ఏడీఆర్ రిపోర్ట్ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ఏంటి ఈ రిపోర్ట్ ని చూస్తే ఏమనుకోవాలి? ఆస్తుల లిస్ట్ లో సౌత్ ఇండియన్ లీడర్సే టాప్ లో ఉన్నారు, అలాగే అక్రమ కేసుల లిస్ట్ లో కూడా వీళ్ళే టాప్ లో ఉన్నారు. అసలు ఈ రిపోర్ట్ ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? రైట్ సింధు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఏదైతే ఏడీఆర్కి సంబంధించిన సమస్య అయితే కనుక సంచలనంగా ఈరోజు ఒక రిపోర్ట్ను కూడా రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే సీఎంలు ఉన్నారో ఆ సీఎంలో దాదాపుగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, అలాగే వాళ్ళపై ఉన్నటువంటి క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి వాళ్ళ సంచలన రిపోర్ట్ కూడా ఏడీఆర్ సంస్థ బయటపెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మనం చూసుకుంటే కనుక 31 మంది ఆ సీఎంలు మొత్తం ఆస్తుల విలువ దాదాపుగా 8660 కోట్లుగా ఏడీఆర్ అయితే కనుక ప్రకటించడం జరిగింది. అందులో దాదాపుగా మనం చూసుకుంటే కనుక రిచెస్ట్ సీఎంల్లో దాదాపుగా సౌత్ సీఎంల దగ్గర ఆ పూర్తిస్థాయిలో వీళ్ళందరూ కూడా మొదట్లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొదటగా చూసుకుంటే కనుక మనం కర్ణాటక సీఎం అయినటువంటి శివకుమార్ మొదటి ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు. ఆయనకు దాదాపుగా చూసుకోవచ్చు 1413 కోట్లు రూపాయలుగా ఆయనకైతే కనుక పుస్తకాలు కూడా ఆయన టాప్ 1లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. మరోపక్క ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూస్తే కనుక దాదాపుగా 931 కోట్లతో ఆయనైతే కనుక ఆయన 2వ స్థానంలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అలాగే 3వ స్థానానికి వస్తే కనుక ఎవరైతే తమిళనాడు సీఎం దాదాపుగా 648 కోట్ల రూపాయలతో కూడా ఆయనైతే కనుక 3వ స్థానంలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇలా పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక దాదాపుగా వాళ్ళ ఆస్తులే కాదు, అలాగే దాదాపుగా ఏడీఆర్ సంస్థ కూడా ఎవరైతే సీఎంలు ఉన్నారో వాళ్ళపైన అధిక కేసులు ఎవరిపైన ఉన్నాయని దానిపైన కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే క్రిమినల్ కేసుల్లో దాదాపుగా 80 కేసులకు పైగా అయితే కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక అగ్రస్థానంలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ కేసుల జాబితాలో కూడా రేవంత్ తర్వాత సువేద్ అధికారి కావచ్చు, అలాగే డీకే సుకుమార్ కావచ్చు, అలాగే చంద్రబాబు కూడా వీళ్ళందరూ కూడా ఏదైతే అత్యధిక కేసులకు సంబంధించి దాంట్లో కూడా వీళ్ళందరూ కూడా ముందున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే 31 మంది సీఎంలు ఉన్నారో వాళ్ళందరిపైన దాదాపుగా మనం చూసుకుంటే కనుక 14 మంది క్రిమినల్ కేసులు కూడా వాళ్ళపైన ఉన్నాయని చెప్పి ఈరోజు ఏడీఆర్ సమస్య అయితే కనుక ఒక లేఖను అయితే కనుక రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే మనం చూసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒమర్ అబ్దుల్లా దాదాపుగా 55 లక్షల రూపాయల ఆస్తులు ఆయనకు ఉన్నట్టుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా సీఎంలకు సంబంధించినటువంటి ఏదైతే ఆనాడు వాళ్ళు ఎన్నికల సమయంలో ప్రకటించారు, అఫిడవిట్ ఇచ్చారో ఆ అఫిడవిట్ ఆధారంగా ఇవాళ పూర్తిస్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఏదైతే అఫిడవిట్లు పెట్టారో ఆ ఆధారంగా ఈరోజు అయితే కనుక ఏడీఆర్ సంబంధించిన సమస్య అయితే కనుక ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సీఎంలకు సంబంధించినటువంటి ఆస్తులు, అలాగే వాళ్ళ పైనటువంటి క్రిమినల్ కేసులు కావచ్చు, మరోపక్క ఆ కేసులకు సంబంధించినటువంటి లేఖను అయితే కనుక ఇవాళ చర్యలు చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ లేఖ అయితే కనుక పూర్తిస్థాయిలో అటు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, మరోపక్క కర్ణాటక కావచ్చు, అలా మరోపక్క తమిళనాడు కావచ్చు, ఈ 4 రాష్ట్రాల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏడీఆర్ ఇచ్చినటువంటి లేఖ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.